Garuda Express, an international courier service. అందరికీ నమస్కారం. నా పేరు భీమ్సేన్ మూర్తి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫర్ ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ సంస్థకు. గణానాం త్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపవశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతిన్న శృణ్వన్నోతిభిः సీదసాదనం. అంటే ఏదైనా కానీ పండగ కానీ పబ్బం కానీ మంచి ప్రోగ్రాం ఏదైనా కానీ కూడాను వినాయకుడిని స్టార్ట్ చేసి వినాయకుడిని పూజ చేసి స్టార్ట్ చేస్తాం. ఇది జగద్విదితం. అయితే మరి ఈ మధ్యన అందరూ చూస్తుంటారు, అల్లు అర్జున్ హీరోగా డీజే సినిమా రాబోతుంది జూన్ 23వ తారీఖున. ఈ సందర్భంలో గత వారంలో పోయిన వారంలో హైదరాబాద్లో ఒక ఆడియో లాంచ్ ఈ సినిమా ఆడియో లాంచ్ జరిగింది. ఆ ఆవిష్కరణ, ఆ సభలో మొత్తం మనకు తెలుసు ఆడియో ఆవిష్కరణ ఎలా ఉంటుందో. మామూలుగా ప్రోగ్రామ్ చేస్తుంటారు, డాన్సులు చేస్తుంటారు, కామెడీ స్కిట్లు చేస్తుంటారు, ఒక 2-3 గంటల పాటు ప్రహసనం నడుస్తుంది ఆ సమావేశం, ఆ ఆవిష్కరణ కూడా. అయితే గమ్మత్తు ఏమిటంటే ఆ దౌర్భాగ్యం ఏమిటంటే ఈ పాటలో ఒక పాట వినాయకుడిని కోరుతూ వినాయకుడిని పూజ చేస్తూ పాట పాడతారు. అందులో ఏమిటంటే మొత్తం నాట్య కళాకారులందరూ కూడా బూట్లు వేసుకుని నాట్యం చేశారు. ఇది ఎంత అన్యాయం అండి. ఇది హైందవ సంస్కృతి అసలు ముందు పడిన చాలా అంటే ఖండించాల్సిన విషయం ఇది. ప్రతి ఒక్కళ్ళు కూడా డాన్సర్లు కాస్త జ్ఞానం కూడా లేకుండా మొత్తం బూట్లు వేసుకొని డాన్స్ చేశారు. ఇది చాలా అన్యాయం, ఆక్రోశం. కాబట్టి ఇలాంటి సందర్భాలు కాస్త దేవుడు పుణ్యం చూసుకోండి. వస్తా మీ డైరెక్టర్లు కానీ ప్రొడ్యూసర్స్ కానీ లేదా ఈ ఈవెంట్ చేసినటువంటి ఈవెంట్ ఆర్గనైజర్స్ కానీ దయచేసి చూడండి ఎలా చేశారు. చాలా తప్పది. ఎందుకంటే సాక్షాత్తు దేవుణ్ణి వినాయకుడిని పూజ చేస్తూ వినాయకుడి మీద పాట పెడుతూ బూట్లు వేసుకొని డాన్స్ చేయడం చాలా అన్యాయం. దీన్ని ఖండిస్తూ మరి సమస్త హైందవ లోకానికి కూడాను మరి క్షమాపణ చెప్పాలి. అది కాకుండా ఇలాంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. స్వస్తి.